చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసుమర్రు ఓగేరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాలదారులకు ఇతర స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఇతర పర్వదినాలలో విశేష కార్యక్రమాలు స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ప్రతి బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాతలు భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. వేసవిలో సైతం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేవస్థానంలో గోశాలను చక్కగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి బుధవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దేవాలయంలో నిర్వహిస్తున్న గోశాలకు సంబంధించి గోగ్రాసానికి దాతలు విరివిగా విరాళమిచ్చి సహకరించాలి అని ఆయన కోరారు. వివరాలకు దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలి అని తెలిపారు. శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరిపేట సప్త దేవాలయాల సమాహారంగా ఉత్తరం వైపున తూర్పు వాహినిగా ప్రవహిస్తున్న ఓంకార తీర్థంతో ఏకశిలానితున్న 18 మెట్లతో అలరాడుతున్న మన దేవాలయంలో నిత్యము ధూపదీప నైవేద్యములతో స్వామివారి కంకర్యం జరుగుతున్నాయి. స్వామివారి పరివార దేవతా సహితముగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి కొలువై ఉన్నారు మన దేవాలయంలో. మన దేవాలయంలో గోశాల కూడా ఉన్నది. అన్నదాన ప్రభువుగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరమైన అన్నదానం మన దేవాలయంలో 5 సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రతి బుధవారం కూడా దీక్షాకాలంలో 108 రోజులు జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం కూడా శాశ్వత బుధవారం అన్నదాన పథకంగా జరుగుతూ వస్తుంది. ఇటువంటి ఎండాకాలంలో కూడా అన్నార్తులు, హైవే ప్రయాణికులు చాలా మంది కూడా ఈ సమయంలో బుధవారం పూట అయ్యప్ప స్వామి గుళ్ళో అన్నదానం జరుగుతుంది. భోజనం చేయాలి, స్వామి ప్రసాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆర్తిగా వస్తున్నారు. వారందరికీ కూడా సంతృప్తిగా భోజనం పెట్టగలుగుతున్నాము. అలాగే గోవులు కూడా ఉన్నాయి. 7 గోవులు, 2 దూడలు, మొత్తం గోమాతలు 7 గోమాతలతో దేవాలయంలో గోశాల నిర్మించబడుతూ వస్తుంది. ఈ గోశాలకు మరియు అన్నదానానికి కూడా విరాళాలు చాలా అవసరం ఉన్నది. ఎంతో శ్రద్ధగా దేవాలయ అర్చకులు, దేవాలయంలో కమిటీ సభ్యులు, అలాగే సేవకులు కూడా చాలా శ్రద్ధగా ప్రతినిత్యం కూడా స్వామివారిని సేవిస్తూ అన్నదాన కార్యక్రమం గోశాల నిర్వహిస్తూ వస్తున్నారు. కనుక ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 108 మంది భక్తులతో
అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాము. అప్పుడు మన దేవాలయానికి వచ్చే భక్తులకి ఆ కార్యక్రమానికి సరిపోతుంది. 516 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఒక నెల రోజుల పాటు 4 బుధవారాలు వారి పేరుతో 30 రోజుల గుళ్ళో గోతనామాలతో అర్చన, అలాగే బుధవారం జరిగేటువంటి అభిషేకము, స్వామివారి యొక్క విశేష అర్చనలు, అన్నదానం కూడా వాళ్ళ పేరు జరగబడుతుంది. అంటే 54 బుధవారాలు సంవత్సరం ఒకేసారి కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆ రోజు ఖర్చు మొత్తం పెట్టుకుని ఇస్తామని వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ప్రతి నెల ఒక ఐటమ్ గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా ఇచ్చిన వాళ్ళ పేరుతో 365 రోజులు కూడా నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా చేరిన సభ్యుల పేరుతో 365 రోజులు కూడా గుళ్ళో పూజ జరుగుతుంది, గోతనామాలతో అర్చన జరుగుతుంది. ప్లస్ బుధవారం కూడా అభిషేకాలు, అర్చనలు, అన్నదానం నిర్వహించబడుతుంటాయి. అలాగే గోగ్రాసానికి కూడా ఒక ట్రాక్టర్ గోగ్రాసానికి వచ్చి 13,500 రూపాయలు అవుతుంది. దాణా, పశువుల దాణా బస్తా వచ్చి 1,500 రూపాయలు, తౌడు బస్తా 1,500 రూపాయలు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వచ్చు. 108 మంది కావాల్సి ఉండగా ప్రస్తుతం ఒక 70-75 మంది మాత్రమే పూర్తయ్యారు. మిగతా వారు కూడా వారి పేర్లు నమోదు చేయించుకొని 108 శరణాలు స్వామివారివి, అష్టోత్తర శతనామావళి, శరణఘోష 108 శరణాలు. ఈ యొక్క 108 శరణాల్లో భాగస్వామిగా ఒక్కొక్క శరణానికి ఒక్కొక్క భక్తులు చొప్పున పార్టిసిపేట్ చేసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపాకటాక్ష పొందవలసిగా కోరుతున్నాము. గోగ్రాసమునకు, అన్నప్రసాద వితరణకు, నిత్య దూపదీప నైవేద్యములకు కూడా సహకరించి స్వామివారి కృపాకటాక్ష పొందవలసిగా కోరుతున్నాము. అలాగే ఒక 60 మంది సభ్యులు ధూపదీప నైవేద్య దాతలున్నారు. వారి పేరుతో రోజు పూజ జరుగుతూ వస్తుంది. చక్కగా మన దేవాలయానికి వచ్చిన దాతలకు అందరికీ కూడా తృప్తి కలిగేట్లుగా ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యాలు జరగబడుతూ ఉన్నాయి. కనుక భక్తులంతా కూడా యథోధికంగా సహకరించి స్వామివారి కృపాకటాక్ష పొందవలసిగా కోరుచున్నాము. అలాగే విరాళములు ఇవ్వదలుచుకున్న దాతలు దేవాలయ ప్రాంగణంలో ఉన్న కార్యాలయాలను సంప్రదించి 8309477618 దేవాలయం ఫోన్ నెంబరు. మరొకసారి 8309477618 కార్యాలయంలో స్వయంగా సంప్రదించవచ్చు. బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మీ వివరాలు అందజేయవచ్చు. కావాల్సిన వారు ఇవ్వదలుచుకున్న వారు ఈ నెంబర్లోనూ దేవాలయ కార్యాలయం సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.